పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఇది ఉమెన్స్ లో వచ్చే ఒక కండిషన్. ఉమెన్స్ యొక్క హార్మోన్ ఎఫెక్ట్ చేస్తుంది. ఇది సిండ్రోమ్ అని ఎందుకంటారు? గ్రూప్ ఆఫ్ సింటమ్స్ ఉంటాయి. ఫస్ట్ సింటమ్ వచ్చేసి యాక్ని, పింపుల్స్ రావడము. సెకండ్ వచ్చేసి ఎక్కువ మోతాదులో మేల్ హార్మోన్స్ ఉత్పత్తి కావడం వల్ల పీరియడ్స్ స్కిప్ అవుతాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. అండ్ దే ఆర్ డిఫరెంట్ కన్సీవ్, ప్రెగ్నెన్సీ అవ్వలేరు, ఇన్ఫర్టిలిటీ లీడ్ చేస్తుంది. ఎక్కువ మోతాదులో మేల్ హార్మోన్స్ ఉత్పత్తి కావడం వల్ల ఫేషియల్ ఎయిర్ అంటే ఫేషియల్ ఎయిర్ రావడము అండ్ స్కిన్ ఎయిర్ కింద అవడము ఇవన్నీ ఉంటాయి. అందుకే దీన్ని సిండ్రోమ్ అంటారు. మల్టిపుల్ సింటమ్స్ ఉంటాయి. అండ్ దీంతో హై బ్లడ్ ప్రెషర్, ఇరిటబిలిటీ, రేట్ పెరిగిపోవడము ఇవన్నీ. సో దీస్ ఆర్ ద పీసీఓఎస్. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ పీసీఓఎస్? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. సెకండ్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఓవర్ వెయిట్ కానీ ఒబేస్ కానీ ఉంటారు అన్నమాట. ఓవర్ వెయిట్ ఉండడం వల్ల పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీన్స్. ఈ జీన్స్ లో కూడా పీసీఓఎస్ ఉంది అంటే మీకు పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఇప్పుడు నేను చెప్పిన సింటమ్స్ లో మీకు 3 to 4 కన్నా ఎక్కువ సింటమ్స్ ఉన్నాయనుకోండి, మీరు ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ పైన ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే చాలా మందికి పీసీఓఎస్ ఉన్నా మీకు పీసీఓఎస్ ఉన్న విషయం తెలియదు. మీరు ఎప్పుడు తెలుసుకుంటారంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెబుతారు మీకు పీసీఓఎస్ ఉంది కాబట్టి మీరు ప్రెగ్నెంట్ అవ్వలేకపోతున్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన సింటమ్స్ లో 3 కన్నా 4 కానీ ఎక్కువ సింటమ్స్ ఉన్నాయనుకోండి, ఫోకస్ ఆన్ యువర్ హెల్దీ లైఫ్ స్టైల్.